ఇరాని మనము 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. 2 పార్ట్స్ కింద. One is before C and after C. Second one is before Java and after Java. Yes, sir. So total IT world ni change chesina 2 most powerful me okay 2 most powerful programming languages C and Java language. నాకు నా వాయిసే రీసౌండ్ వస్తుందండి. కొంచెం మీరు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి, లేదంటే వాయిస్ చేసుకోండి. ఓకే, సి అండ్ జావా ఈ టోటల్ లాంగ్వేజ్ దే చేంజ్డ్ ది ఎంటైర్ వరల్డ్. ఈరోజు కూడా మనము ఇఫ్ వి సీ ద టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్, దీంట్లో C++ అనేవి మనకి టాప్ 5లో ఉంటాయి. అంటే జావా స్టాండ్స్ టాప్ 3 అన్నమాట. అంటిల్ 2016 వరకు తీసుకుంటే మనకి ఇప్పటికి పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఓన్లీ 2 లాంగ్వేజెస్, సి అండ్ జావా. 2016 వరకు మీరు ఏ ఇయర్ తీసుకునే వాట్ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ 2 ఆప్షన్స్, సి అండ్ జావా. అయితే వన్స్ మనకి ఈ జావా స్క్రిప్ట్, పైథాన్ వీటి డామినేషన్ కూడా వచ్చిన తర్వాత దెన్ జావా అనేది ఇట్ కేమ్ ఇన్ టు ద టాప్ 3 లాంగ్వేజ్. టాప్ 1 నుంచి టాప్ 3లో పొజిషన్ ఎగ్జాక్ట్ ఏదని చెప్పడం కష్టం. కొన్ని కేసెస్లో పైథాన్ బెస్ట్ అంటారు, కొన్ని కేసెస్లో జావా స్క్రిప్ట్, కొన్ని కేసెస్లో జావా బెస్ట్ అంటారు. బట్ ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్ జావాకుండే ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్. వై వీఆర్ కాలింగ్ జావా యాజ్ ఎన్ ఎవర్ గ్రీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీన్స్ జావాకుండే ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఇట్ ఈస్ హైలీ స్టేబుల్ అంట. జావాకుండే ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఇట్ ఈస్ హైలీ స్టెబిలిటీ అని చెప్పి అంట. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. స్టెబిలిటీ అన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎమ్ అప్లయింగ్ ఏ జాబ్ హియర్. నేను ఒక ఐటీ జాబ్కి అప్లై చేస్తున్నాను. టోటల్గా 2 ఆఫర్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫర్, సపోజ్ నేను ఒక ఫ్రెషర్గా అప్లై చేశాను అనుకోండి, నాకు 2 ఆఫర్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫర్ వచ్చేవాడికి ఇక్కడ వాడు ఏమన్నా అంటే, సో శాలరీ వచ్చేవాడికి హీ ఈజ్ రెడీ టు పే 25,000 to 30,000. వాడు ప్రెసెంట్ ప్రాజెక్ట్ వర్క్ అయ్యేంత వరకే జాబ్ ఉంటుంది అన్నట్టు. ప్రెసెంట్ జాబ్ వచ్చేంత వరకే వర్క్ ఉంటుంది. సపోజ్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇఫ్ దెర్ ఈస్ ఎ న్యూ ప్రాజెక్ట్, ఏదన్నా న్యూ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి జావా మీద, హీ విల్ కంటిన్యూ, అదర్వైజ్ హీ వోంట్. చెప్పలేము. మీ ప్రెజెంట్ అయితే ఒక 6 months కన్ఫర్మ్, తర్వాత ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యూ కెన్ హ్యావ్ ఏ ప్రాజెక్ట్ ఆర్ నాట్. అది అతను ఇచ్చాడు. సెకండ్ జాబ్ ఏంటి అంటే salary they offered is 20,000, but they said that 2 years guarantee ఇచ్చారు. At the same time every year 25% ఇంక్రిమెంట్ అన్నారు. సో అంటే 2 years మినిమం మీరు వర్క్ చేయాలి, కానీ మీరు 5 years అయినా వర్క్ చేసుకోవచ్చు అన్నారు. అంటే జనరల్లీ మనం ఏది ప్రిఫర్ చేసుకుంటాము అంటే 1000. మేబీ మనకి ఇక్కడ కంపారిటివ్గా శాలరీ తక్కువ ఉండొచ్చు. ఒకవేళ వీడు ప్రాజెక్ట్ వర్క్ కాలేదని, లేకపోతే ప్రాజెక్ట్ త్వరగా అయిపోయిందని వెళ్ళిపోమన్నాడు అనుకోండి, మళ్ళీ ఐ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఏ న్యూ జాబ్. అది కాదు, ఇక్కడికి వచ్చేవాడికి ఏంటి స్టెబిలిటీ.
మినిమం 2 ఇయర్స్ గ్యారెంటీ. ఈ 2 ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ మీద నేను వెళ్తే నేను 40-50లోకి వెళ్తాను. దట్స్ వాట్. సో దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ వీ కాల్ స్టెబిలిటీ అంటాం. అంటే జావాలో ఉండే ఒక మెయిన్ అడ్వాంటేజ్ అది. సో వై ఇట్ ఈస్ స్టేబుల్ అంటే సపోజ్ మనకి ఇప్పుడు వీ హ్యావ్ ద జావా వర్షన్ 14 అవైలబుల్. జావాలో 14 అనే వర్షన్ యూజ్ చేస్తున్నాం. బట్ స్టిల్ మెనీ ప్రోగ్రామర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ జావా వర్షన్ 8. మీకు జావా ఫ్రేమ్వర్క్స్ తీసుకుంటే స్ప్రింగ్ కానీ, హైబర్నేట్ ఆర్ స్ప్రింగ్ బూట్, ఇవన్నీ జావా 8 మీద కూడా రన్ అవుతాయి, లేటెస్ట్ వర్షన్స్. అంటే ఒక స్టాండర్డ్, సపోజ్ నౌ ఐ హ్యావ్ లెర్న్డ్ జావా 14 అనుకోండి. ఈ వర్షన్ నాకు బాగా వచ్చి, ఈ వర్షన్ మీద మినిమం ఐ కెన్ హ్యావ్ 5 ఇయర్స్ గ్యారంటీ. 5 ఇయర్స్ అదే వర్షన్ మీద వితౌట్ ఎనీ అప్డేట్స్ ఐ కెన్ వర్క్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ వై జావా ఈజ్ పాపులర్. సెకండ్ థింగ్, జావా ఎందుకని పాపులర్ అంటే ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ సెక్యూర్. జావాకుండే మెయిన్ అడ్వాంటేజ్ అది. ఎందుకనంటే జావా ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ which we can use it to build any type of application. Java is the programming language which we can use it to build any type of application. Actually ga dani history lone word cheptadu. Manaki when we take 1990s lo one of the revolution that came is consumer electronic appliances. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఇది మనకి అక్కడ వచ్చిన ఆఫ్ ద రెవల్యూషన్. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అంటాం. లైక్ టీవీస్, వాషింగ్ మెషిన్స్, రిఫ్రిజిరేటర్స్, రౌటర్స్, సెట్ టాప్ బాక్సెస్, మైక్రోవేవ్ ఓవెన్స్. ఆ టైంలో ఈ డివైజెస్ అనేవి బాగా పాపులర్ అయ్యాయి. సో దట్స్ ద రీజన్ వై సన్ మైక్రో సిస్టమ్స్, యాక్చువల్లీ వీళ్ళు మనకి జావా లాంగ్వేజ్ని తయారు చేసింది. సన్ మైక్రో సిస్టమ్స్ అని దీస్ పీపుల్ బిల్డ్ జావా లాంగ్వేజ్. సో వీళ్ళు ఏం చేశారంటే దే థాట్ దట్ ఫ్యూచర్ ప్రోగ్రామింగ్, అంటే ఫ్యూచర్ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఓన్లీ. ఇప్పుడు టీవీ చూడండి, టీవీలో మనము ఇవి వాడతామా లేదా? లైక్ టీవీలో ఇంటర్నల్గా కొన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటాయి. లైక్ మనము ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు టీవీలో, మనకి నచ్చిన ఛానల్స్, వాయిస్ కంట్రోల్ పెట్టుకోవచ్చు, బ్రైట్నెస్ కంట్రోల్. అవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి? ఇంటర్నల్లీ సమ్ కోడింగ్ ఈజ్ రన్నింగ్. వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తాం, దాన్ని మనము ఫజీ లాజిక్ అని చెప్పి ఏదో ఒకటి సెట్ చేసి వాటర్ ఎంత ఫిల్ అవ్వాలి, వాటర్ లెవెల్ ఇస్తాము. తర్వాత రిన్స్ ఎంత టైం జరగాలి, వాషింగ్ ఎంత టైం జరగాలి, అన్ని వాల్యూస్ సెట్ చేస్తాం. అకార్డింగ్ టు దట్ టైం ద డివైస్ విల్ వర్క్. మరి అంటే ఇంటర్నల్గా ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్టే కదా. ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఏదన్నా ఒక ఫుడ్ ఐటమ్ పెట్టి ఇంత డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బేక్ అవ్వాలంట, దెన్ ఇట్ ఈస్ బేకింగ్. Means internally some program is working. So such a type of programs, to create such a type of programs, this programming language Sun Microsystems వాళ్ళు ఏం చేశారంటే ఆ డివైజెస్ మీద వర్క్ అయ్యేదానికి they introduced a programming language and that language they named it as Oak అనే నేమ్ ఇచ్చారు. ఆ లాంగ్వేజ్ కి they named the language as Oak అనే నేమ్ ఇచ్చారు. అయితే సేమ్ 1990s లో వీ హ్యావ్ వన్ మోర్ రెవల్యూషన్. 1990sలో వచ్చిన ఇంకో రెవల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంటర్నెట్. 1990sలో వచ్చిన ఇంకో రెవల్యూషన్ ఏంటంటే ఇంటర్నెట్ అంటారు. ఇప్పుడు వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్ అన్నాం అనుకోండి, ఒక కామన్ మ్యాన్ని పిలిచి వాట్ ఆర్ ద యూజర్స్ ఆఫ్ ఇంటర్నెట్ అన్నాం అనుకోండి, వాడు ఏమంటాడు? లైక్ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్,
ఇవి వాళ్ళకి కామన్ యూజెస్. అంటే జనరల్గా కామన్ పర్సన్కి ఇంటర్నెట్ ఇప్పుడు మీకు మ్యాక్సిమమ్ 80% మొబైల్స్లో ఇంటర్నెట్ దేనికి వాడతాం, ఎందుకని పెట్టుకుంటామంటే బికాస్ ఆఫ్ వాట్సాప్, యూట్యూబ్ ఆర్ సంథింగ్. సో అది జనరల్ ఇంటర్నెట్ అంటే. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ యాక్చువల్ యూజ్ ఏంటి? The main use or advantage of internet is e-commerce, doing business over the web, doing business over the web. ఒకప్పుడు మనము like we want to pay some electricity bill, or we want to pay some municipal tax, or we want to pay house tax, physical గా ఆ లొకేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి మనం పేమెంట్ అనేది చేయాలి. ఒక రైల్వే టికెట్ బుక్ చేయాలి, ఒక మూవీ టికెట్ బుక్ చేయాలి, ఫిజికల్లీ వీ హ్యావ్ టు గో దేర్. ఇది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఆఫ్ కోర్స్ ఇలాంటి కరోనా టైంలో అలా డైరెక్ట్గా వెళ్ళడం కూడా కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఒక బ్యాంక్కి వెళ్ళాలి, ఐ వాంట్ టు డిపాజిట్ సమ్ మనీ, ఐ వాంట్ టు విత్డ్రా మనీ, ఎనీథింగ్ యూ హ్యావ్ టు గో ఫిజికల్లీ. ఫిజికల్గా వెళ్తేనే అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. సిట్టింగ్ ఎట్ మై కంప్యూటర్, ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఇంటర్నెట్ కనెక్షన్, నేనేం చేస్తాను, ఐ విల్ ఓపెన్ బై నెట్ బ్యాంకింగ్ అకౌంట్. నా నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఐ కెన్ పే ఆల్ ద బిల్స్ ఆన్లైన్, ఐ కెన్ పే ఆల్ ద ట్యాక్సెస్ ఆన్లైన్, ఐ కెన్ బుక్ ఆల్ ద టికెట్స్ ఆన్లైన్. ఈవెన్ అలాంటివే మనం యూపీఐలో కూడా చేస్తాం, గూగుల్ పే, ఫోన్పే వీటిల్లోనే చేస్తాం. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది, మనం అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనీ అంటే పెట్రోల్ కాస్ట్ కానివ్వండి, అంత దూరం పోయిన దానికి మళ్ళీ ఒక కూల్ డ్రింకో కాఫీనో, మనీ కూడా సేవ్ అవుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకోండి, మీరు ఉన్నారు, యూ వాంట్ టు లెర్న్ సమ్ జావా కోర్స్ ఆర్ పైథాన్ కోర్స్. ఈ కోర్స్ని మీరు ఫిజికల్గా నేర్చుకోవాలంటే ఫ్రమ్ యువర్ ప్లేస్, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మీరు హాస్టల్లో ఉండాలి. ఆ కోర్సు ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు, ఒక 2 months, ఒక 3 months అనుకోండి. ఈ 2 or 3 months మీరు ఇక్కడ స్టే చేయాలి. అంటే 2 or 3 months హాస్టల్ ఛార్జెస్, మళ్ళీ మంత్లీ వన్స్ ఒకసారి ఇంటికి వెళ్ళాలంటే ఆ బస్ ఛార్జెస్, ఫీజ్ కాకుండా అడిషనల్లీ యూ హ్యావ్ టు డూ ఆల్ ద థింగ్స్. ఇంకెలాగో హైదరాబాద్ వచ్చాం కదా, ఒకరోజు ఐమాక్స్, ఒకరోజు జూ పార్క్, ఒకరోజు చార్మినార్, ఇవన్నీ అడిషనల్ ఎక్స్పెన్సెస్. బట్ బై టేకింగ్ అన్ ఆన్లైన్ క్లాస్ రూమ్, మీకు హాస్టల్ ఛార్జెస్ లేవు కదా, మీకు బస్ ట్రావెల్ ఛార్జెస్ లేవు కదా, ఎలాంటి మెయింటెనెన్స్ అండ్ విజిటింగ్ ఛార్జెస్ లేవు కదా, జస్ట్ యు ఆర్ పేయింగ్ వాట్ ఫీ ఓన్లీ. దట్ ఈస్ వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్. టైమ్ అండ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెనీ థింగ్స్ వీ కెన్ సేవ్. ఇది మనకి ఇంటర్నెట్ ఇచ్చిన ఒక అడ్వాంటేజ్. అంటే సింపుల్, ఎర్లియర్ డేస్ ఒక ఆర్గనైజేషన్, అదొక బ్యాంక్ కావచ్చు, అదొక మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఇంకో సినిమా హాల్ కావచ్చు, వాటి సర్వీసెస్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఫిజికల్గా ఆ లొకేషన్కి వెళ్ళి మాత్రమే చేసుకోగలరు. అది కూడా ఏంటి, స్పెసిఫిక్ అవర్స్. ఇప్పుడు బ్యాంక్లో నేను మనీ తెచ్చుకోవాలి, బ్యాంకింగ్ అవర్స్లోనే నేను వెళ్ళాలి, అంటే 9:30 to 5. మరి 9:30 to 5 అంటే అది నా ఆఫీస్ అవర్స్. మరి ఆఫీస్ అవర్స్లో నేను బ్యాంకుకి వెళ్ళాలంటే ఒక హాఫ్ డే పర్మిషన్ పెట్టుకొని వెళ్ళాలి. ఇలా ఒక హాఫ్ డే బ్యాంకుకి, ఒక హాఫ్ డే మున్సిపల్ ట్యాక్స్, ఒక హాఫ్ డే కరెంట్ బిల్లు, ఒక హాఫ్ డే ఇంకోటి, ఇలా పెట్టుకుంటే మంత్లీ మనకి 3-4 days లీవ్ ఈ పేమెంట్స్కి వెళ్ళిపోతాయి. బట్ ఇప్పుడు అలా కాదు కదా, 24/7 అవైలబిలిటీ, 24/7 అవైలబిలిటీ ఆఫ్ ద సర్వీసెస్. ఇప్పుడు నేను కరెంట్ బిల్ పే చేయాలి అంటే నేను ఆ అవర్స్లోనే పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంటర్నెట్ ఓపెన్ చేస్తాను, సదరన్ పవర్ SPDCL, APSPDCL ఆ సైట్లోకి వెళ్ళి నా మీటర్ నెంబర్ ఇవ్వగానే బిల్ ఇచ్చేస్తుంది. అండ్ తర్వాత అడుగుతుంది హౌ డూ యూ పే, గూగుల్ పేనా లేకపోతే బిల్ డెస్కా ఏంటి అనేది.
డీటెయిల్స్ ఇచ్చేస్తే విత్ ఇన్ మినిట్స్ 2 to 5 minutes నా టాస్క్ అయిపోయింది. మరి నేను అది ఆఫీస్ అవర్స్లోనే చేయాల్సిన అవసరం లేదు, లంచ్ బ్రేక్లో చేయొచ్చు, లేకపోతే ఈవినింగ్ డిన్నర్ అయిన తర్వాత పడుకునే ముందు చేయొచ్చు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు, లేకపోతే రాత్రి 12 గంటలకు గుర్తొచ్చింది అప్పుడు చేసుకోవచ్చు. ఎనీ టైమ్ ఐ కెన్ డూ. దట్ ఈస్ వాట్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ మనకి ప్రొవైడ్ చేసిన ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 అవైలబిలిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, ఆర్గనైజేషనల్ సర్వీసెస్. మరి ఆ సర్వీసెస్ మనకి ఎలా అవైలబుల్ అవుతున్నాయి? ఫర్ దట్ పర్పస్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈజ్ యూజింగ్ ఏ స్పెషల్ సాఫ్ట్వేర్ కాల్డ్ ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటూ దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. సో ఈ సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఏం చేశారంటే, వన్స్ దే ఐడెంటిఫైడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నెట్, వన్స్ దే ఐడెంటిఫైడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నెట్, సో వీళ్ళు ఏం థింక్ చేశారంటే, ఫ్యూచర్ ప్రోగ్రామింగ్ ఈజ్ నాట్ ఆన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైసెస్. In the coming future, everything is going to be online. Online shopping, online payments, online education, everything is going to be online. So then what they did, they started modifying the Oak language. Oak ane language ni modify cheyadam modalu pettaru, so that this language not only for embedded applications, వీటిని మనం ఏమంటాం, embedded or VLSI అంటాం. Not only for embedded applications, this language can be used for web applications also. This language is used for business applications also. అలా ఇంట్రడ్యూస్ చేసిన a new programming language, they named it Java. దానికి జావా అనే పేరు ఇచ్చారు. అంటే ఓక్ అని ఉంది కదా సార్, మళ్ళీ జావా ఎందుకు ఇచ్చారంటే సింపుల్ రీజన్, యాక్చువల్లీ కాపీ రైట్ ఇష్యూ. ఓక్ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ సమ్ ఆర్గనైజేషన్. ఓక్ రిడ్జ్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఉంది, వాళ్ళ ట్రేడ్ మార్క్ ఇది. అందుకని అక్కడ ట్రేడ్ మార్క్ ఇష్యూ వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ లాంగ్వేజ్ నేమ్ని జావా అని చేంజ్ చేశారు. అఫ్ కోర్స్ జావా అనే పేరు ఎందుకు ఇచ్చారంటే, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆ నేమ్ ఎలా వచ్చిందంటే దానికి దే విల్ గివ్ సమ్ సిల్లీ రీజన్స్. యాక్చువల్గా జావా అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ కాఫీ బీన్. ఈ టీమ్ మెంబర్స్ ఎవరైతే జావా లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఉన్నారో వాళ్ళు క్యాంటీన్లో ఎక్కువగా డిస్కషన్స్ చేసేవాళ్ళు. ఆ డిస్కషన్స్ చేసేవాడు దే యూస్ టు కన్జ్యూమ్ సమ్ కాఫీ. ఆ కాఫీ అనేది కాఫీ బీన్స్ గింజలు ఉంటాయి కదా, దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ జావా ఐలాండ్. ఇండోనేషియాలో ఒక పాపులర్ ఐలాండ్ జావా, అది వాల్కెనోస్కి కాఫీకి బాగా పాపులర్. వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చింది, సో దే నేమ్డ్ ఇట్ జావా. అంటే అంతకంటే రీజన్ ఏం లేదు, సింపుల్ రీజన్ వై దే నేమ్డ్ జావా, దట్ ఈస్ ద రీజన్. అందుకే మీకు జావా ఎంబ్లమ్ తీసుకుంటే హాట్ కప్ ఆఫ్ కాఫీ. లైక్ దట్ ఎవ్రీ లాంగ్వేజ్. ఇప్పుడు పైథాన్ తీసుకున్నాం అనుకోండి, పైథాన్ అంటే మనం ఏదో స్నేక్ అనుకుంటాం, ఇట్స్ నాట్ ఏ స్నేక్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ టీవీ సీరియల్, మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. అదొక టీవీ సీరియల్ నేమ్ అనమాట. మన ఆథర్ హీఈస్ ద ఫ్యాన్ ఆఫ్ దట్ సీరియల్, అందుకని వాడికి పైథాన్ అనేది ఇచ్చాడు. అదే మన ఆంధ్ర వాళ్ళు అనుకోండి, మన వాళ్ళు మొగలు రేకులు చక్రవాకం చూస్తుంటారు, దే యూస్ టు నేమ్ లైక్ దట్. సో ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద సీరియల్. పిహెచ్పి పర్సనల్ హోమ్ పేజ్ అంటే పర్సనల్ రిక్వైర్మెంట్స్ కోసం బిల్డ్ చేసుకున్నాడు. అఫ్ కోర్స్ తర్వాత దే ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లైక్ దట్ ఎవ్రీ లాంగ్వేజ్ వై ఇట్ ఈస్ యూజ్డ్ అంటే దానికి చాలా రీజన్స్ చెప్తారు ఆ నేమ్ ఎలా వచ్చిందంటే. బట్ వన్స్ జావా లాంగ్వేజ్ బిల్ట్, టోటల్ ఐటీ ప్రోగ్రామింగ్ చేంజ్డ్. ఐటీ ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ అయింది. జావాకుండే ఇంకో ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రోగ్రామింగ్ స్టైల్ ఆఫ్ జావా ఈజ్ వెరీ సిమిలర్ టు సి అండ్ సి ప్లస్ ప్లస్. ప్రోగ్రామింగ్ స్టైల్ ఆఫ్ జావా ఈజ్ వెరీ సిమిలర్ టు సి అండ్ సి ప్లస్ ప్లస్. అందుకనే సి బేసిక్స్, ఇఫ్ రిక్వైర్డ్ సి ప్లస్ ప్లస్ బేసిక్స్ ఉండేవాళ్ళు
దే కెన్ లెర్న్ జావా వెరీ ఈజీలీ, చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఎందుకంటే డేటా టైప్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్, ఫ్లోట్, లాంగ్, డబల్ ఇవే ఉండేవి. కంట్రోల్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇఫ్, స్విచ్, డూ వైల్, వైల్, ఫర్, అర్రేస్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ స్టైల్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు C and C++. That's why learning Java is very easy for the programmers who are comfortable in C and C++. అసలు ప్రోగ్రామింగే రాని వాళ్ళు, ఆ లాజిక్ డెవలప్మెంట్ లేని వాళ్ళు వీళ్ళు పైథాన్ ప్రిఫర్ చేస్తారు. కానీ ప్రోగ్రామాటికల్లీ జావా ఈజ్ వెరీ ఈజీ టు బిల్డ్. అయితే ఓకే, ఎందుకనంటే ఎవ్రీ లాంగ్వేజ్ దాని ఓన్ పాయింట్లో ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి like here my name is Kiran. I am the faculty for PHP, Python, Java and JavaScript related, Angular, Node.js, React.js. I am the faculty for them. But personally my best language is Java only. I like it. అంటే ఎందుకనంటే బికాజ్ ఐ ఆమ్ ఏ జావా ఫ్యాకల్టీ అని చెప్పట్లేదు. ఎందుకనంటే దట్స్ వాట్ ద రీజన్. ప్రోగ్రామింగ్ స్టైల్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ C and C++. కాబట్టి ఎలాగూ మీరు సిఎస్సి డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ అన్నప్పుడు యూ హ్యావ్ ద బేసిక్స్ ఆఫ్ C and C++. ఖచ్చితంగా మీకు యు నో హౌ ఏ ఫర్ లూప్ విల్ బి, హౌ ఏ ఫంక్షన్ విల్ బి అండ్ వాట్ ఈజ్ ఎన్ అర్రే. ఈ బేసిక్స్ అనేవి మీకు ఆల్రెడీ మీరు చూసుంటారు. కాబట్టి వెన్ ఐ స్టార్ట్ రైటింగ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా మీరు ఈజీగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఓకే, ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ రాశాను, ఇక్కడ ఫర్ లూప్ వాడాం, ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడాం, మీరు ఈజీగా ఇన్వాల్వ్ అవుతారు ప్రోగ్రామింగ్లో. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దట్స్ వాట్ ద జావా. ఇంకా దీనికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాడు. యూ కెన్ రన్ ఇట్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. ఏ ఓఎస్ మీదైనా వర్క్ అవుతుంది, ఎనీ హార్డ్వేర్ ఇట్ విల్ వర్క్. ఓపెన్ సోర్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఎందుకు పైథాన్ జావా సక్సెస్ అంటే రీజన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇండియన్ లైక్స్ ఫ్రీ, రైట్? సో దట్స్ వాట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఫ్రీగా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. ఈ రోజుకి మనకి పైథాన్ డామినేషన్ ఉన్నా కూడా స్టిల్ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్ జావా ఫ్రేమ్వర్క్స్. స్ప్రింగ్ బూట్ హాట్ కేక్ అనమాట మార్కెట్లో. మీకు స్ప్రింగ్ బూట్ ఉంది అంటే మీకోసం 10 మంది వస్తారు. వీఆర్ రెడీ టు ప్రొవైడ్ జాబ్ అనేది. సో ఆల్వేస్ అంటే ఇప్పుడు పైథాన్ అండ్ జావా, జావా స్క్రిప్ట్ ప్రెసెంట్ ఐటీని రూల్ చేసేది ఓన్లీ దీస్ 3 లాంగ్వేజెస్. కమింగ్ 5 or 10 years ఆల్సో. ఈ 3 లాంగ్వేజెస్లో మీరు ఏ ఒక్కటి పర్ఫెక్ట్గా ఉన్నా కూడా యూ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ వర్క్. ఇంకా ఆల్రెడీ ఐ థింక్ మ్యామ్ హ్యాస్ టోల్డ్ దట్ జావా సిలబస్ మీకు కోర్ జావా ఇక్కడ బేసిక్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ జావా డేటాబేస్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ వస్తాయి, సర్వ్లెట్స్, జేఎస్పీ టెక్నాలజీస్, ఇంకా J2EE అని ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటారు, హైబర్నేట్, స్ప్రింగ్ ఇలాంటివి. ఫ్రేమ్వర్క్లో ఏమవుతుందంటే ఒక బేసిక్ లాంగ్వేజ్లో మీరు ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయాలంటే 10 hours పట్టింది అనుకోండి. ఫ్రేమ్వర్క్ అయితే 2 to 3 hours బిల్డ్ చేస్తారు. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది. సో లైక్ దట్. సో కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, ఫ్రేమ్వర్క్స్, ఇలా మీకు ఈ జావా కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ జావా ఫ్యాకల్టీ వచ్చేటికి అపెక్లో నా పేరు కిరణ్, నాతో